ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు గురువారం శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైన రోజు. శ్రీ షిరిడి సాయిబాబాని అభిషేకించేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర బహుళ విద్యా సంబంధిత కార్యక్రమాలకి బాగా పనికి వస్తుంది. అలాగే ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంపూర్ణ శుభగ్రహమైనటువంటి బృహస్పతి ద్వారా త్వరితగతిని మంచి ఫలితాలని కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈ పునర్వసు నక్షత్రం కూడా బృహస్పతిదే, వారం కూడా బృహస్పతి వారం కాబట్టి ఇది ఈనాటి విశేషం. ఈరోజు చేసేటువంటి మంచి మంచి కార్యాలన్నీ కూడా శుభ ఫలితాలని కలిగిస్తాయి, అభివృద్ధికి దోహదపడతాయి. ఈ పునర్వసు నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. ఈరోజు పునర్వసు నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. స్వతంత్ర ప్రతిపత్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా కొన్ని సమస్యలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి పరిణామాల ద్వారా మాత్రమే విజయాలు సాధించుకోగలుగుతారు. విద్యా సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు, అవమానకర సంఘటనలు దూరం అవుతాయి. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక రాజకీయ పరిణామాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో బలం చేకూరుతుంది. నూతన కార్యక్రమాలని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమాలని కొనసాగించగలుగుతారు. వ్యాపార రీత్యా కూడా అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలు ఉద్యోగపరంగా కూడా చేపట్టడమే కాకుండా ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. ప్రాముఖ్యతతో కూడినటువంటి వ్యవహార శైలితో కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేజిక్కించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆలోచన దోషాలు తొలగుతాయి, తద్వారా విజయాలు చేకూరుతాయి. నూతన వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రతిబంధకాలని సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. తలనొప్పి సంఘటనలు వృత్తిరీత్యా కూడా చోటు చేసుకుంటే అయినప్పటికీ విజయాలు సాధించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రీత్యా కొనసాగించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గృహ విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా జన్మ గురువు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. విదేశీ వ్యవహారాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఉద్యోగ ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. విజయాల్ని త్వరితగతిని చేజిక్కించుకోగలుగుతారు. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే శుభవార్తలు వింటారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి.
ఆకస్మిక విజయాన్ని చేజిక్కించుకోగలుగుతారు. సంభాషణ ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా కుజుడు ద్వారా, కేతువు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార నూతన ఒప్పందాలు, విస్తరణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి. ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సంఘటనల్ని సమన్వయంగా పరిష్కరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమమైనటువంటి ప్రయోజనాన్ని తెచ్చిపెడుతుంది. ఆరోగ్య రక్షణకి తోడ్పడుతుంది. ఉద్యోగ సంబంధిత పునఃప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే విజయాలను చేజిక్కించుకునేటువంటి ఉత్సాహం ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. అదృష్ట సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటే గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి, నమస్కరించి, పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలకే అన్వేషించగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు ఉద్యోగరీత్యా చేపట్టగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తిని దర్శించి, నమస్కరించి, పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. వ్యాపార రీత్యా మంచి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన ప్రయోగాలు ఫలిస్తే ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. వ్యక్తిగత హోదాని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలని చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి, నమస్కరించి, పూజించడం ద్వారా శని ద్వారా, కుజుడు ద్వారా ఏర్పడేటువంటి విపరీత పరిస్థితులు దూరమవుతాయి. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక పరమైనటువంటి బలాన్ని వినియోగించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు దొరుకుతాయి. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా చేపట్టినప్పటికీ ఆలస్యంగా విజయాన్ని సాధించగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి, నమస్కరించి, పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. సఖ్యత పెరుగుతుంది. కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. పెట్టుబడుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు.
ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే కార్యాచరణలో ఏర్పడినటువంటి జాప్యాలను నివారించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా చేపట్టగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు గురువారం. శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. శ్రీ షిర్డీ సాయిబాబాని అభిషేకించేటప్పుడు కొన్ని ముఖ్య నియమాలు పాటించాలి. అవి ఏమిటో పరిశీలిద్దాం. షిర్డీ సాయి ఆరాధనలో హారతులకు అభిషేకానికి ముఖ్య పాత్ర ఉంది. అభిషేకం నిర్వహించబోయే ముందు సాయి విగ్రహానికి సాంబ్రాణి ధూపం వేయాలి. అనంతరం పరిశుద్ధమైనటువంటి నీటితో సాయి నామాన్ని స్మరిస్తూ అభిషేకాన్ని ప్రారంభించాలి. ముందు పాదాలని అభిషేకించిన తర్వాతే శిరస్సు నుంచి అభిషేకం ప్రారంభించాలి. జలాభిషేకం తర్వాత సాయి విగ్రహానికి విభూతి, చందనం, కుంకుమల్ని అలంకరించాలి. అనంతరం ఆవు పాలతో అభిషేకాన్ని మరలా నిర్వహించాలి. ఆవు పాలతో అభిషేకం ముగిశాక సాయి విగ్రహానికి వెన్న, మీగడల్ని పులమాలి. అనంతరం పసుపు కలిపినటువంటి జలం, కుంకుమ కలిపినటువంటి జలం, గంధోదకం, విభూది కలిపినటువంటి నీరు, నానావిధ సుగంధ ద్రవ్యాలు కలిపినటువంటి నీటితో వరుసగా సాయిని మనస్ఫూర్తిగా స్మరిస్తూ అభిషేకించాలి. నీటితో అభిషేకం ముగిశాక తిరిగి శుద్ధోదకంతో అభిషేకాన్ని కొనసాగించాలి. ఆ తర్వాత పంచామృతాలతో అభిషేకాలను చేయాలి. తిరిగి శుద్ధోదకంతో అభిషేకం చేసి పరిశుభ్రమైనటువంటి వస్త్రంతో సాయి విగ్రహాన్ని శ్రద్ధతో తుడిచి సాంబ్రాణి ధూపం వేయాలి. తర్వాత పరిపూర్ణంగా అలంకరణ చేయాలి. ఈ రకంగా చేసేటువంటి శ్రద్ధతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడుతుంది. ఇదే నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే గురువు శత్రుక్షేత్రమైన మిథున రాశిలో సంచరిస్తున్నాడు. గురువు బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి 12 రాశుల వారు ఈరోజు పరమేశ్వరుడికి కొబ్బరి నీటితో కానీ చెరకు రసంతో కానీ అభిషేకం చేస్తూ ఓం అర్ధనారీశ్వరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయటం ద్వారా అన్ని కార్యక్రమాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలకు, వివాహ సంబంధమైనటువంటి కార్యక్రమాలకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అంతేకాకుండా పుట్టు వెంట్రుకలు తీయటానికి, అక్షరాభ్యాసానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజు. నూతన గృహ ప్రవేశానికి, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహ సంబంధమైనటువంటి విషయాలలో తరచూ ఆటంకాలు కలుగుతున్నాయా? అలాంటి పరిస్థితుల్లో దైవబలం రీత్యా ఏం చేయాలి? ధనుర్మాస సందర్భంగా ఏదైనా శుక్రవారం నాడు గోదాదేవిని ఆరాధించటం ద్వారా గోదాదేవికి మిరియాలతో చేసినటువంటి పొంగలిని నివేదన చేయటం ద్వారా గోదాదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది వివాహ సంబంధమైనటువంటి విషయాలలో కలిగేటటువంటి ఆలస్యం తొలగించబడి త్వరగా వివాహం కుదరటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇవి ఈనాటి గ్రహఫలం అంశంలోని విశేషాలు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. గృహంలో దిక్కుల యొక్క ప్రభావం అత్యంత విశిష్టవంతమైన తత్వాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఈ దిక్కుల్లో ఈశాన్య దిక్కు యొక్క ప్రభావం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈశాన్య దిక్కుకు ఆయుధం త్రిశూలం. సాక్షాత్తు పరమేశ్వరుడే అధిపతి. ప్రతినిధి గ్రహం గురువు, బృహస్పతిగా చెప్తాం. కాలపురుషునికి
కుడి కన్నును ప్రభావితం చేస్తుంది ఈ దిశ. ఈశాన్యంలో గనక వాస్తు దోషం గనక ఉన్నట్లయితే ద్వారం పైన రుద్ర లేక శివ తోరణం కట్టాలి. శివుని ఉపాసించి సోమవారం నాడు గృహ యజమాని, గృహ తత్వరీత్యా గృహిణి కూడా ఉపవాసం ఉండటం సర్వశ్రేయోదాయకంగా గమనించాలి. అలాగే ఆగ్నేయ దిశ, ఆగ్నేయానికి అధిపతి స్థితిపతి, నిధిపతి, ప్రియపతి, గణపతి. ఆ గణపతి ఈ దిశకు తప్పనిసరిగా అధిపతిగా ఉంటాడు కాబట్టి ఆయన ఆయుధం శక్తి. ప్రతినిధి గ్రహం శుక్రుడుగా ఉన్నాడు. కాలపురుషుని యొక్క భుజం కళ్ళను ప్రభావితం చేస్తుంది. ఈ దిశకు ఆరోగ్యంతో ఎక్కువ సంబంధం ఉంటుంది. ఆగ్నేయ దిశ దోషరహితంగా ఉంటే జాతకుడు అనారోగ్యంతో ఉండటానికి ఆస్కారం ఉంది. ఆగ్నేయంలో వాస్తు దోషం గనక ఉన్నట్టుగా గ్రహించినట్లయితే శుభకరమైనటువంటి యంత్రాన్ని స్థాపించాలి. అంతేకాక గణేశుని పూజ చేసి ఆకుపచ్చని గణపతిని ద్వారానికి లోపల బయట కూడా ఉంచటం సర్వశ్రేయోదాయకంగా ఇక్కడ గమనించాలి. అలాగే వాయవ్య దిశ, ఈ వాయవ్య దిక్కుకు అధిపతి వాయుదేవుడు. ఆయుధం అంకుశం. ప్రతినిధి గ్రహం చంద్రుడుగా ఉంటాడు. కాలపురుషుని యొక్క మోకాళ్ళు, మోచేతులను ప్రభావితం చేస్తుంది ఈ దిశ. వాయవ్యంలో వాస్తు దోషం గనక ఉన్నట్లయితే ద్వారానికి లోపల బయట శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరుతో చేసినటువంటిది గణపతి విగ్రహం. ఆ గణపతిని శ్రీ యంత్రాన్ని స్థాపించడం చాలా అవసరం. ఇంట్లో చంద్ర యంత్రాన్ని స్థాపించడంతో కూడా ఈ దోషాలు పటాపంచలైపోతాయి. ఇక నైరుతి దిశ, నైరుతి దిక్కుకు అధిపతి రాక్షసుడు. ప్రతినిధి గ్రహం రాహువు. కాలపురుషుని యొక్క 2 పాదాలు మణిమలను ప్రభావితం చేస్తుంది. నైరుతి దిశ సవ్యంగా ఉంటే సంపదను వృద్ధి చేస్తుంది అని శాస్త్రం. నైరుతి దోషం ఉండకూడదు. నైరుతి దోషం లేకుండా సక్రమంగా గనక ఉంటే సంపద వృద్ధి చెందుతుంది. నైరుతిలో గనక వాస్తు దోషం గనక ఉన్నట్లయితే ఇంట్లో రాహు యంత్రాన్ని స్థాపించి పూజించడం సర్వ విధాలా కూడా శ్రేయోదాయకం. ప్రవేశ ద్వారంపై బూడిద రంగు గణపతిని ప్రతిష్ఠించడం మంచిది. వాస్తుశాస్త్రానికి మూల, ఆధార దిశ, నీటి స్థానం, వెలుగు మొదలైనవన్నీ కూడా భూమి ఎత్తు పల్లాలపై ఆధారపడి ఉంటుంది అని ఇక్కడ గ్రహిస్తూ ప్రకృతి సంబంధమైనటువంటి దిక్కులతో ముడివడి ఉంటుంది కాబట్టి ప్రకృతికి విరుద్ధంగా కనుక నిర్మిస్తే అనేక కష్టాలు మనమంతా కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ప్రకృతిలోని వివిధ దిశకు దోషాల నివారణకై కొన్ని ఉపాయాలు కూడా మనకు శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. అంటే ప్రకృతికి ఇంటి గృహానికి కూడా అవినాభావ సంబంధం ఉంది. ప్రకృతిని ఏ విధమైనటువంటి ప్రభావరీత్యా ఆ యొక్క గాలి, వెలుతురు, నీరు ఇవన్నీ కూడా మనకు వస్తున్నాయో వాటి యొక్క ప్రభావాన్ని అంచనా వేసుకొని గృహ నిర్మాణాలు చేయాలి. ఒక ఇల్లు కట్టేటప్పుడు సూర్యకిరణాలు ఇంట్లోకి పడుతున్నాయా లేదా అని చూసుకోవాలి. ఒక ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు ఇక్కడ నీరు సమృద్ధిగా ఉంటుందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. ఆ భూమిని పరీక్ష చేసేటప్పుడు ఈ భూమి ఏ జాతికి చెందింది అని చెప్పేసి కూడా చూసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ వాస్తుశాస్త్రరీత్యా మనం గ్రహించవలసినటువంటి ముఖ్య సూత్ర విషయం. అయితే ప్రకృతి రీత్యా ఒకవేళ అలాంటి భూమి దొరకలేదు, అలాంటి గృహం మనకు లభ్యపడలేదు, మరి ఏమి చేయాలి, దీనికి ఏదైనా ఉపాయాలు ఉన్నాయా అని చెప్పేసి కనుక ఆలోచన చేసినట్లయితే ఈ ఉపాయాల వెనకాల అంతరార్థం చాలా గొప్పదిగా మనకు కనిపిస్తుంది. తూర్పు దోషం ఉన్నట్లయితే కూర్మ, సూర్య
యంత్రాల్ని స్థాపించడం చాలా మంచిది. సూర్యునికి అర్ఘ్యమిచ్చి స్వామిని ఉపాసించాలి తూర్పు దిశలో గనక దోషం ఉన్నట్లయితే. ఎందుకంటే సూర్యుడు తూర్పు నుంచి ఉదయిస్తూ ఉంటాడు కాబట్టి ఇది చాలా చక్కటి ఉపాయంగా ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. అలాగే ద్వారం పైన మంగళకరమైనటువంటి తోరణం ఎప్పుడూ కూడా కట్టి ఉండాలి. అలాగే పడమర దోష నివారణ కోసం ఇంట్లో వరుణ యంత్రాన్ని స్థాపించి శనివారం నాడు ఉపవాసాలు ఉండటం చాలా మంచిది. ఒంటి పూట భోజనం చేయవచ్చు. దక్షిణ దిశ దోష నివారణ కోసం కుజ యంత్రాన్ని దక్షిణ ద్వారం పైన ఉండాలి. అలాగే తొండం కుడివైపున ఉన్నటువంటి గణపతిని ద్వారం లోపల బయట కూడాను అలా తగిలించడం చాలా మంచిది. అలాగే ఈశాన్య దిశను పరిశుభ్రంగా ఉంచడం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం. ఈ దిక్కులో వెలుతురు లైట్లు వెలిగించేటువంటి విధానంగా కూడా అమర్చుకోవచ్చు. ద్వారం పైన శివ తోరణం అనేటువంటిది ఓం అని చెప్పేసి ఉంటుంది. ఆ ఓంకార తత్వంతో ఉన్నటువంటి శివ తోరణాలు కట్టడం మంచిది. సోమవారం ఉపవాసం ఉండటం, శివ పూజ చేయటం సర్వశ్రేయోదాయకం. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే గృహ యజమాని జాతకాలతో సంబంధం లేకుండా, జన్మ నక్షత్రాలతో సంబంధం లేకుండా ఎటువంటి రత్నాన్ని గనక ధారణ చేసినట్లయితే సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది అన్నది ప్రశ్న. ఆంగ్ల నెలల ప్రకారంగా గృహ యజమాని ఎవరైనా సరే వారు పుట్టినటువంటి నెలను అనుసరించి చక్కటి దశ తిప్పే ధరించేటువంటి ఉంగరాలు సర్వ శ్రేయోదాయకాన్ని ప్రభావితం చేస్తాయి. జనవరి నెలలో పుట్టినటువంటి వాళ్ళు గార్నెట్, అలాగే ఫిబ్రవరి నెలలో పుట్టినటువంటి వాళ్ళు ఎమెథిస్ట్ వైలెట్ విత్ బ్లూ కలర్ స్టోన్ ఉంటుంది, అది ధారణ చేయవచ్చు. అలాగే మార్చి నెలలో పుట్టినటువంటి వారు ఎక్యుమైరన్ అనేటువంటిది ఒక రకమైనటువంటి రంగు కలిగిన రాయి ఉంటుంది, అది ధరించవచ్చు. ఏప్రిల్ నెలలో పుట్టినటువంటి వాళ్ళు పిల్లికన్ను రాయి వైఢూర్యం అని చెప్పేసి అంటారు, అది ధరించాలి. మే నెలలో పుట్టిన వాళ్ళు జాతి పచ్చను ధారణ చేయవచ్చు. జూన్ నెలలో పుట్టిన వాళ్ళు జాతి ముత్యాన్ని ధారణ చేయటం మంచిది. జూలై నెలలో పుట్టిన వాళ్ళు కెంపు ఉంగరాన్ని పెట్టుకోవటం చాలా మంచిది. ఆగస్టు నెలలో పుట్టిన వాళ్ళు జాతి నీలం ఇంద్రనీలం అనేటువంటిది ధారణ చేయాలి. సెప్టెంబర్ నెలలో పుట్టినటువంటి వాళ్ళు కూడా ఇంద్రనీలాన్ని ధారణ చేయవచ్చు. అక్టోబర్ నెలలో పుట్టినటువంటి వాళ్ళు చంద్రకాంతమణి అని చెప్పేసి తెల్లటి రాయి ఉంటుంది, దాన్ని కూడా ధరించవచ్చు. నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళు కనక పుష్యరాగం లేక పుష్యరాగం ధారణ చేయవచ్చు. డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు జాతి పచ్చను ధరించాలని శాస్త్రవచనం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.